హాయ్, నేను విద్యను. డబ్బు గురించిన విషయాలు మాట్లాడేటప్పుడు మనుషులకు ఒక రకమైన భయం మొదలవుతుంది. ఆ భయంతోనే చాలామంది డబ్బు సృష్టించడం కన్నా డబ్బు కోసం పనిచేయడానికే ఇష్టపడతారు. అందుకే మన దేశంలో వ్యాపారం చేసుకుని సొంతంగా డబ్బు సంపాదించే వారి కంటే ఒకరి కింద పనికి వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. అందరూ డబ్బుకి బానిసలైపోతున్నారు. డబ్బుకి బానిసలు కాకుండా డబ్బుకి యజమానిగా తయారవ్వండి. డబ్బు సంపాదించే ఆలోచనలో పడినప్పుడు మీ మనసులో భావాలు గందరగోళంగా అనిపిస్తాయి. మీ మనసులోని భావాలు మీకు మంచి చేసేలా ఉండాలి, కానీ కీడు చేసేలా కాదు. డబ్బు సంపాదన కోసం మీకు అనుకూల పరిస్థితిని మీరే సమకూర్చుకోవాలి. మీకు బాగా తెలిసిన పనిని ఎంచుకోండి. దాని ద్వారా డబ్బు సంపాదించగలనా లేదా అని కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నాక ఆ పనిని ఇంకెవరు చేస్తున్నారు, చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆ పనిలో వాళ్ళు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా, ఒకవేళ ఇబ్బంది ఉంటే అవి మీ దాకా రాకుండా ఎలా చూసుకోవాలి అనేవి అన్నీ ఆలోచించండి. డబ్బు సంపాదన అనగానే ఒకరి దగ్గర పని చేయడం కన్నా సొంతంగా ఒక వ్యాపారం చేయడం ద్వారా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించగలరు. సొంత వ్యాపారం అనగానే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత సరుకు కొనాలి, ఎంత లాభం వస్తుంది, నష్టపోతే ఎలా అని ఆలోచించవద్దు. ముందుగా మీకు వ్యాపారం అంటే గుర్తు రావాల్సింది అందులో వచ్చే లాభం, వ్యాపారంలో మీకు ఉన్న ప్రయోజనాలు, అలాగే మీరు ఏం వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో అది మీకు ఎంతవరకు తెలుసు అనేది కూడా ముఖ్యం. మీకు తెలిసిన అనుభవం కాస్తైనా ఉన్న వ్యాపారాన్ని ఎంచుకోండి. లాభం ఎక్కువగా, రిస్క్ తక్కువగా ఉంటుంది ఇందులో. సొంత వ్యాపారాల వల్ల డబ్బుతో పాటు పేరు, గుర్తింపు కూడా బాగానే ఉంటుంది. 15,000 పెట్టుబడితో చేయగల 5 సొంత వ్యాపారాల గురించి నేను మళ్ళీ చేయబోయే వీడియోలో చెబుతాను. థ్యాంక్ యూ. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ.